వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. వరల్డ్ టీచర్ ఎవరంటే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి టీవీ సుబ్రహ్మణ్యం గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఇంటి అడ్రస్ గురించి చాలామంది కూడా మన వాళ్ళు అడిగారు. అందువల్ల ప్రతి వీడియోలో కూడా గురువుగారి అడ్రస్ కూడా పెడుతున్నాం. ఓసారి చూడండి. శ్రీకాళహస్తి, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. అయితే గురువు గారిని చూడటానికి ఈరోజు చాలామంది, ఎక్కువ మంది జనాలు ఎక్కువ అయ్యారన్నమాట. అందువల్ల ఆయన దర్శనానికి విదేశాల నుండి కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నందువల్ల కొన్ని టైమింగ్స్ అనేటువంటి దాన్ని వాళ్ళు పెట్టారు. ఆ టైమింగ్స్ ఒకసారి చూడండి. ఉదయం పూట 9 నుండి 11 వరకే, సాయంత్రం పూట 5 నుండి 7:30 వరకు. ఈలోపు మీరు గురువు గారిని కలవాలంటే చాలా కష్టం. ఈ టైమింగ్స్ లోపే గురువు గారిని కలవండి. తత్వానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని ఆయన ఈరోజు మన సామాన్య వాడుక భాషలో వివరిస్తూ ఉన్నారు. తత్వం, యు ఆర్ దట్ ఈజ్ యూ అనే దాని గురించి. మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే, యోగి వేమనను చూడలే, జిల్లెళ్ళమూడి అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలే. మనం చూడడం చాలా బాధపడుతున్నాం. అటువంటి రమణ మహర్షి, యోగి వేమన, జిల్లెళ్ళమూడి అమ్మ, అటువంటి వాళ్ళ యొక్క యోగీశ్వరులు యొక్క కోవకు చెందినటువంటి వాడే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయనకు సాయంత్రం పూట వచ్చేటువంటి కళలు, ఒక మానవాతీతమైనటువంటి శక్తి ఈయనకు కళలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ మానవాతీతమైనటువంటి శక్తిని ఈయన ఏదో అడుగుతూ ఉంటే ఆమె ఏదో చెప్తూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత తనకు వచ్చినట్టు కళలన్నింటినీ కూడా వివరిస్తూ ఉంటే భక్తులు రాసుకుంటూ ఉంటారు. అవి జ్ఞాన ప్రసూనాలు, దైవేచ్ఛ అనేటువంటి 25 పుస్తకాలుగా తయారయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో కూడా ఈయన రాసినటువంటి ఈయన రాసింది కాదు, చెప్పినటువంటి పుస్తకాలని ప్రింట్ చేశారు. కాబట్టి అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి సాక్షాత్ ఆధునిక రమణ మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఇక ఈయన గురించి చాలా విచిత్రంగా ఉంటాయి గురువుగారి మాటలు అనేటువంటివి. చాలా కష్టం. తత్వశాస్త్రాన్ని గురించి చెప్పటం అనేటువంటిది చాలా కష్టం. దాని గురించి ఈయన చాలా వాడుక భాషలో వివరిస్తూ ఉన్నారన్నమాట. హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు యూ, యు ఆర్ హ్యాపీనెస్ అంటున్నాడు గురువు గారు. చూడండి, నీవే ఒక సంతోషం, నీకు సంతోషం కాదు. తృప్తి అనేటువంటిదే ముక్తి. కాలువ నిండా ప్రవహిస్తున్నా కానీ దిగటానికి రేవు అనేటువంటిది అవసరం. అలాగే సర్వత్రా కూడా దైవశక్తి ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవటానికి దేవాలయాలు అనేటువంటిది అవసరం. కాబట్టి సనాతనమైనటువంటి హైందవ ధర్మాన్ని, దేవాలయాలని పునరుద్ధరించుకోండి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అడ్రస్సును బట్టి కాకుండా జ్ఞానాన్ని బట్టి గౌరవించాలి అంటారు. నీ బిడ్డల యందు నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అదే అంతటా చూడు. ఆత్మస్ఫురణ అనేటువంటిది గొప్ప సాధన. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నప్పటికి కూడా సముద్ర గర్భం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. అభేద భావం, సర్వత్రా అనురాగం కలిగినటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండదు. ఇంకా దైవానికి దగ్గరలో ఉన్నట్లే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అనేక జన్మల యొక్క పుణ్య కర్మ ఫలం వల్ల నీకు ఈ రూపం అనేటువంటిది వచ్చింది. సంసార రోగికి పరమ ఔషధం ఏది అంటే సద్గురువు యొక్క ప్రవచనాలే అంటారు గురువు గారు. ఇప్పుడు మానవుడు నిద్రిస్తూ ఉన్నాడు, పడుకుంటూ ఉన్నాడు. కాబట్టి బండ మీద, ఆ మంచం మీద ఉన్నటువంటిది ఏది అంటే దైవస్వరూపం. కాబట్టి కళలో కనిపించేటువంటి వాడే జీవుడు, కలగనేటువంటి వాడే దేవుడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రపంచం అనేటువంటిది ఒక అతిథి గృహం. మీరు
ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వస్తుంటారు, పోతూ ఉంటారు. వారి ఉనికి అనేటువంటిది ఒక బహుమతి, శాశ్వత ఆస్తి కానే కాదు. అంతే. నీవు అనుకునేటువంటిది ఏది కూడా నీది కాదు, అంతా కూడా ఆయందే, అంతా నా ఇష్టం అని అంటాడనమాట ఆయన. సంవత్సరాంతం చదివినటువంటి చదువు చివరి 3 గంటలలో చేరినట్లుగా నీవు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు స్మరించినటువంటి స్మరణ మొత్తం కూడా 3 శ్వాసలలో తేలుతుంది అంటున్నారు. చూడండి ఏం చెబుతున్నారో గురువుగారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటాం కదా. మానవుడి యొక్క కంటి కిరణాలు అరుణాచలేశ్వరుడు, మానవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటిది అనిలాచలేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో. పిల్లవాడు సంవత్సరం మొత్తం కూడా ఫీజులు కట్టి చదువుకున్నటువంటి ఆ చదువంతా కూడా ఎప్పుడు చివరిలో తేలేది 3 గంటల్లోనే. వాడికి 1 నిమిషం ఎక్కువ ఇమ్మన్నా కానీ వాళ్ళు ఇవ్వరు. 3 గంటలలో ఏ విధంగా అయితే చదువుకున్నటువంటి చదువు అనేటువంటిది తేలుతుందో పరీక్షలప్పుడు, అదేవిధంగా నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా నీలో ఉన్నటువంటి స్మరణ, నీవు స్మరించేటువంటి స్మరణ, అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, ఏదైనా కానీ చివర 3 శ్వాసలలోనే తేలుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఆయన్ని దేవుడు అనవసరం అనడమే అనవసరం అంటున్నాడు ఈయన. చూడండి, ఆయనకు అనవసరంగా పేర్లు పెట్టారు, ఆత్మ, దేవుడు అని. ఆయన ఏమనాలి అంటే చూడండి ఏం చెప్పారు. జగన్నాటక సూత్రధారి, కరెక్ట్ అయినటువంటి బిరుదు ఆయనకు, జగన్నాటక సూత్రధారి. ఈ జగత్తుని అనేటువంటి నాటకం ప్రతి ఒక్కరిని కూడా ఆడిస్తూ పాడిస్తూ నటిస్తూ ఉన్నాడు. అందరూ కూడా మహానటులే. కాబట్టి మహానటుడు అనేటువంటి దాన్ని, నటచక్రవర్తి అనేటువంటి బిరుదు ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? ప్రతి ఒక్కడికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరూ మహానటులే. అందుకే ఆయనకి జగన్నాటక సూత్రధారి అనేటువంటిదే కరెక్ట్ అయినటువంటి బిరుదు అంటున్నాడు ఆయన. నీకు కష్టాలు, సుఖాలు, నిద్ర, మెలకువ అన్నీ కూడా ఇచ్చింది ఎవరు? ఆయనే. మళ్ళీ నీవేం చేస్తున్నావు? ఎవరైతే నీకు ఈ కష్ట సుఖాలు, మెలకువ, నిద్ర ఇలాంటివన్నీ కూడా ఇచ్చారో అటువంటి వాడి దగ్గరికి పోయి టెంకాయలు కొట్టి దండాలు పెట్టి నాకు ఈ కష్టాలు తొలగించు అని అడుగుతున్నావు. చూడండి, నీకు ఎవరైతే ఈ కష్టాలు సుఖాలు అనేటువంటివి ఇచ్చారో అటువంటి వాడికి దగ్గరికే పోయి ఈ కష్టాలు తొలగించు అని కోరుకుంటూ ఉన్నావు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా ఇష్టం పోరా అంటున్నాడు. అంతే. అప్పు తీసుకున్నటువంటి వాడిని నా అప్పు తీర్చవయ్యా అంటే ఏమంటున్నాడు? ఉన్నప్పుడు ఇస్తా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, అంతవరకు మెదలకుండా కూర్చో, సుమ్మా ఈరో మూసుకొని కూర్చో అంటున్నాడు అన్నమాట. అదేవిధంగా నీవు కొలిచేటువంటి దైవం కూడా ఏమంటూ ఉంది అంటే, నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాలన్నీ కూడా తీరుస్తాను, అంతవరకు కూడా నీవు మెదలకుండా కూర్చో అని అంతే. నువ్వు అడిగినంత మాత్రాన ఇవ్వడు, అడగకుండా ఉన్నంత మాత్రాన ఇవ్వకుండా ఉండడు. అందుకే అవధూతల దగ్గర, సద్గురువుల దగ్గర, దేవుడి దగ్గర మౌనంగా ఉండటమే మంచిది. ఆత్మానుభవం అనేటువంటిది కలిగిన తర్వాత, నీ మాటే ఉపనిషత్తు అవుతుంది. ఉపనిషత్తుల వల్ల ఆత్మానుభవం అనేటువంటిది ఎప్పుడూ కూడా కలగదు, జరగదు. ఆత్మానుభవం కలిగిన తరువాతనే నీ మాటే ఉపనిషత్తు, నీ మాటే వేదం, నీవన్నదే వేదం, నీ ఉన్నటువంటిదే క్షేత్రం అవుతుంది అంట సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దృశ్యం లేకపోయినా ద్రష్ట అనేటువంటి వాడు ఉంటాడు. దృశ్యం యొక్క అదృశ్యమే ద్రష్టస్వరూపం. రాళ్ల రప్పలను, చెట్లను పూజించేటువంటి వాడు ఇంకా మనిషిని పూజించడంలో తప్పు లేదు అని అంటాడనమాట ఆయన. ఒక శిష్యుడు వచ్చి ఆయన అడిగారు, గురువుగారు మా ఊరు ఒక స్వామీజీ వచ్చారు, ఆయన నడుస్తుంటే జుట్టు కిందికి వేలాడి ఆ దుమ్మంతా కూడా లేస్తూ ఉంది, ఆయన దేవుళ్లాగా కొలుస్తున్నారు, పూలదండలు వేసి టెంకాయలు కొలుస్తున్నారు, ఆయన కూడా మనిషే కదా, మరి వ్యక్తి పూజ అనేది మంచిదేనా అని అడిగారు. దాని సద్గురు సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పారు. చూడండి, నీవు ఈ చెట్లను పూజిస్తున్నావు, అవునా? పసుపు కుంకుమలతోటి చెట్లను పూజిస్తున్నావు.
పసుపు కుంకుమ ఎక్కడుంది? అది డబ్బాలో ఉంది. కానీ పసుపు కుంకుమకు ఆధారమైన డబ్బాకు పూజలు చేస్తున్నావా? చేయట్లే. ఆ పసుపు కుంకుమ తీసుకొచ్చి చెట్లకి పూస్తే నువ్వు పూజలు చేస్తూ ఉన్నావు. అదేవిధంగా రాళ్ళు రప్పలు, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాయికి ఎవరైనా కానీ పూజ చేస్తారా? ఒట్టి రాయికి చేయరు. అదే రాతికి పసుపు కుంకుమ పెట్టావనుకోండి పూజలు చేస్తావు. కాబట్టి రాళ్ళకి పాములకి పనికిమాలినటువంటి జంతువులని, పంది కుక్క నక్క వీటిని కూడా పూజించేటువంటి మానవుడు ఇంకా మనిషిని పూజిస్తే తప్పే ఉంది. చూడండి ఏం చెప్పారు. కాబట్టి వ్యక్తి పూజ అనేటువంటిది ఎప్పుడూ కూడా తప్పు అనేటువంటిది కానే కాదు అని చెప్పాడు. వ్యక్తిలో కూడా శక్తిని చూడు అంటున్నాడు అనమాట. ఇది శక్తి అనేది అంతటా ఉంది. వ్యక్తిలో కూడా శక్తిని ఎవడైతే చూస్తాడో వాడే సర్వాంతర్యామి. నేనును ఎలా తెలుసుకోవాలి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని చెప్పారు. తన్ను తానెరిగినపో తానే బ్రహ్మ అని చెప్పాడు వేమన. నేనైన నేను అని చెప్పింది జిల్లెళ్ళమూడి అమ్మ. కాబట్టి అన్నీ నీవే, నిన్ను నీవు తెలుసుకో సుమ్మా ఇరో అని చెప్పారు రమణ మహర్షి గారు. ఈ విధంగా ఎంతోమంది ఎన్నో విషయాలుగా తత్వశాస్త్రాన్ని గురించి చెప్పారు. ఈరోజు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మాటలు వినడానికి ఎంతోమంది దేశ విదేశాల నుండి వస్తున్నారు. అంటే మన ఆంధ్రవాడు అయ్యుండి, మన అవధూత అయ్యుండి, మన దగ్గరలో ఉన్నటువంటి ఆయన చూడలేకపోతున్నారు కొంతమంది. ఆయన 96 సంవత్సరాలు. ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ మీరు ఆ శ్రీకాళహస్తిలో దిగి ఇప్పుడు అడ్రస్ పెట్టాం కదా, చెన్నై రోడ్లో భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర అంటే చెప్తారనమాట. ఆయన దర్శించి తరించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారి కోసం అమెరికన్స్ 2 కోట్లతోటి ఆయనకు ఆశ్రమం కడుతున్నారనమాట. 2 కోట్లు 20 కోట్లతోటి భక్త కన్నప్ప గుడి వెనక, ఆ కొండ వెనక, కొండకి అక్కడ ఇంకా అక్కడ ఆశ్రమం పూర్తి అయితే ఆయన అక్కడే మనం చూడవచ్చు. ఈలోపు ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట, ఆయన కొడుకు దగ్గర. ఎప్పుడు జనాలు పోతూనే ఉంటారు, కొన్ని వేల మంది. అందుకే టైమింగ్స్ పెట్టారు. ఒకసారి వెళ్ళి ఆయన్ను దర్శించి తరించండి. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. ఉదయం నుండి సాయంత్రం వరకు భార్యాపిల్లల్ని పోషించుకోవడానికి ధనాశతోటి మానవుడు కష్టపడుతూ ఉన్నాడు. విశ్రాంతి అనేటువంటిది లేదు. సాయంత్రం అయ్యేసరికి మానసిక శక్తిని కోల్పోతున్నాడు. అటువంటి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటివే జ్ఞాన ప్రసూనాలు. వీటన్నిటినీ కూడా మీరు ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తర్వాత నిద్రించేటప్పుడు మీ టీవీలకు వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకుంటే మొత్తం 850 వీడియోలు వస్తాయి. చూసి మానసిక ప్రశాంతతను పొందండి. మన వీడియోలు చూసినటువంటి వాళ్ళు చాలామంది కూడా 400 మంది సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గర వెళ్ళి ఆయనతో మాట్లాడి మాకు ఇప్పుడు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది సార్, మీ వీడియోల వల్లనే గురువుగారిని చూసి వచ్చామని నాకు చెప్పారు. నాకు అది ప్రశాంతం చాలు. నా వీడియోల వల్ల అంతమంది సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి వచ్చారు అంటే, మానసిక ప్రశాంతతను పొందారంటే అంతే చాలు. అటు మీకు తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.